ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 911వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామం సదాశివ కుటుంబిని అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సదాశివ కుటుంబిన్యై నమః. ఈ నామంలో అమ్మవారు సదాశివ కుటుంబిని అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థం మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంతకుముందు నామాలలో పరబ్రహ్మము పంచకృత్యములను చేస్తారు అని తెలుసుకున్నాం. అమ్మవారి యొక్క పంచకృత్య పరాయణ నామం కూడా ఈ పంచకృత్యాలను తెలియచేస్తుంది. ఈ పంచకృత్యాలు వరుసగా సృష్టి, స్థితి, లయ, తిరోధానము మరియు అనుగ్రహము. ఇందులో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తారు. విష్ణువు ఈ సృష్టి యొక్క స్థితి కార్యాన్ని అంటే పోషణ కార్యాన్ని నెరవేరుస్తారు. ఇక మూడవదైన లయమును రుద్రుడు చేస్తారు. నాలుగవది అయిన తిరోధానమును మహేశ్వరుడు చేస్తారు. ఐదవది చివరిది అయిన ఉన్నతమైనది అయిన అనుగ్రహమును సదాశివుడు చేస్తారు. ఈ సదాశివుని యొక్క శక్తిగా శ్యామలాదేవి భాసిస్తారు. ఇక్కడ ఈ నామంలో సదాశివ కుటుంబిని అంటే శ్రీ లలితాదేవి యొక్క శ్యామలాదేవి స్వరూపం మనకు తెలియజేయబడుతోంది. అంతేకాకుండా పంచబ్రహ్మలలో ఉన్నతుడైన సదాశివుడు, ఆయన యొక్క శక్తి శ్యామలాదేవి యొక్క కుటుంబమే మిగిలిన సృష్టి అంతా కూడా. ఇక్కడ సదాశివ కుటుంబిని అంటే విశ్వంలోని ప్రతి ఒక్క ప్రాణి అంటే దేవతలు, రాక్షసులతో సహా అందరూ ఆ సదాశివుని కుటుంబము. ఆ సదాశివుని యొక్క కుటుంబంలోని వారందరికీ తల్లిగా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. క్లుప్తంగా తెలియచేసుకోవాలంటే సదాశివుడి కుటుంబం అంటే ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సకల సృష్టి. ఈ సృష్టికి అంతా సదాశివుడు తండ్రి అయితే అమ్మవారు తల్లి అయి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారు అని అర్థం. అంటే ఒక కుటుంబాన్ని నడిపిస్తున్న గృహస్థుల వలె ఈ బ్రహ్మాండ మండలములు అనే కుటుంబాన్ని పార్వతీ పరమేశ్వరులు నడిపిస్తున్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అమ్మవారు మనను మంచి దారిలో నడిపించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.